సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ముఖ్యంగా చిన్నపిల్లలకి అంటే దాదాపుగా పుట్టినప్పటి నుంచి 6 నెలల తర్వాత ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తారు పేరెంట్స్. అయితే దాంట్లో ఎలాంటి విషయాలు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ఫుడ్ వాళ్ళకి డైజెస్టబుల్గా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ మనం పెట్టేయచ్చు అని అనుకుంటున్నాం కానీ అందులో ఎన్నో విషయాలు రాంగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలియజేయబోతున్నారు డాక్టర్ రష్మిక రెడ్డి, ఎండి పీడియాట్రిక్స్ ఫ్రమ్ మెడిస్టార్ హాస్పిటల్. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, హలో. హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ ఫైన్, గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. ఓకే. సో ముఖ్యంగా చిన్నపిల్లలు అన్నప్పుడు అందరికి కూడా క్యూట్గా అయ్యో బాగా చూసుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ఒక భయం ఉంటూనే ఉంటుంది. కానీ ఎక్కడో కొంచెం నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళకి సరైన ఫుడ్ అందించకపోవడం, లేదంటే మనం ఏదో బెస్ట్ అనుకున్న ఫుడ్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకుండానే పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తూ ఉంటాం. ముఖ్యంగా 6 నెలలు నిండిన పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఫుడ్ అనేది ఆ టైం నుంచి పెట్టొచ్చా, కాస్త క్లారిటీ ఇవ్వండి. సో 6 months అనే టైం పీరియడ్ ఎందుకు పెట్టామంటే 6 నెలల వరకు బ్రెస్ట్ మిల్క్ అనేది సరిపోతుంది. అందులో నుండి వచ్చే క్యాలరీస్ అయినా న్యూట్రియంట్స్ అయినా బేబీకి 100% న్యూట్రిషన్ అది. సో 6 నెలల తర్వాత బేబీ ఎలా అయితే గ్రోత్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వాలి. దాన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. కాంప్లిమెంటింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసి పెట్టమని కాదు. ఒకప్పుడు వీనింగ్ అనేవాళ్ళు, అంటే వీన్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గించి ఇది స్టార్ట్ చేయమని. సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ టర్మ్, కరెక్ట్ టర్మ్ కాదు. కాబట్టి ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటున్నారు. అంటే ఫీడింగ్ కంటిన్యూ చేస్తాము, దానికి కాంప్లిమెంట్గా ఫుడ్ ఇస్తామన్నమాట. సో 6 నెలలకి బేబీకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్యాలరీస్ కావాలి, న్యూట్రియంట్స్ ఎక్స్ట్రా కావాలి అదర్ దాన్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫీడింగ్ అనేది వాటర్ లైక్ ఇట్స్ ఎ ఫ్లూయిడ్. సో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఫస్ట్ సెమీ సాలిడ్లా స్టార్ట్ చేయాలి, ఫాలోడ్ బై సాలిడ్స్. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎన్నిసార్లు పెట్టాలి అనేది మోస్ట్ కామన్ డౌట్. సో ఓపీడీకి వస్తుంటారు చాలామంది పేరెంట్స్, ఈ మధ్య కన్సల్ట్ అవుతున్నారు. సో యూజువల్లీ 6 నెలలకి బయట నుండి కొనే ప్రొడక్ట్స్ ఏవి కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు మనము. ఈ ఉగ్గు అంటారు కదా, ఈ ఉగ్గు అనేది ఎలా చేసుకోవాలి అంటే 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ దాల్ అంటే పప్పు, ఏదో ఒక రకం పప్పుతో స్టార్ట్ చేయండి. ఒకేసారి 5-6 రకాల పప్పులు వేసేస్తారు. సో ఏదైనా సేమ్ ప్రోటీనే అని అలా ఎక్స్ట్రాగా అవసరం లేదు. ఫస్ట్ ఒక పెసరపప్పుతో స్టార్ట్ చేసామనుకోండి, 2:1 రేషియో. దాన్ని మంచిగా వాష్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ స్టోర్లో చేసుకోవచ్చు. ఒక 15 daysకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే బేబీకి అవసరం పడుతుందో అప్పుడు మనం వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టవచ్చు. సో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్స్ రైస్ నుండి వస్తుంది, ప్రోటీన్ అనేది దాల్ నుండి వస్తుంది, ఫ్యాట్ కోసం మనం గీ యాడ్ చేస్తాం పెట్టే టైంలో. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే 6 నెలలు కంపల్సరీ, అంటే పుట్టినాక 180 days వరకు ఓన్లీ ఫీడింగ్, ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్, వాటర్ కూడా ఇవ్వకూడదు అప్పుడు. సో ఎందుకనే చెప్తాను. సో ఈ 180 days కరెక్ట్గా పుట్టిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం ఉగ్గు రూపంలో. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి స్టార్ట్ చేయాలి. అంటే 6 months నుండి 8 months వరకు 2 meals 1 snack, అంటే మీల్స్ రూపంలో ఉగ్గులా ఇవ్వాలి, స్నాక్ అనే ప్లేస్లో ఫ్రూట్ ఇవ్వాలి. సో 2 meals అంటే మార్నింగ్ ఈవినింగ్ ఉగ్గు. స్టార్ట్ విత్ 1 spoon. ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ స్లో. ఏ ఫుడ్ అయినా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1 week గ్యాప్ ఇవ్వండి ఎప్పుడైనా సరే. ఒకేసారి ఈరోజు సపోజ్ బనానా స్టార్ట్ చేస్తే రేపే యాపిల్ కాకుండా ఒక 1 week బనానా, తర్వాత కొత్త ఫుడ్ అలా ఇంట్రడ్యూస్ చేయండి. సో ఈ ఉగ్గులో కూడా ఒక రకం పప్పు వేయండి. సపోజ్ ఇంకొక రకం యాడ్ చేయాలనుకుంటే ఒక 1 week గ్యాప్ ఇవ్వండి అలవాటు చేయడానికి. ఎగ్జాక్ట్ మ్యామ్. ఈ మధ్య కాలంలో యూజువల్లీ మన లైఫ్ స్టైల్ ప్రకారం ఏమైపోయింది సిటీలో ముఖ్యంగా అంటే రైస్ అనేది కరెంట్ కుక్కర్ లో పెట్టేసి వెళ్ళిపోవడం. యూజువల్లీ ఆ రైస్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా అరగదు అని చెప్తా ఉంటారు. మరి అలాంటి రైస్ చిన్నపిల్లలకి పెట్టొచ్చా? యాక్చువల్లీ అది కూడా 1 year తర్వాత పెట్టుకోవచ్చు. 1 yearకి ఫ్యామిలీ పాట్, అంటే ఫ్యామిలీ ఏం తింటుందో బేబీ అది తినగలదు. బట్ బిఫోర్ దట్ బేబీకి టీత్ ఉండదు, గమ్స్ మాత్రమే ఉంటాయి, హార్డ్ గమ్స్. సో ఆ టైంలో ఇలా రైస్ కుక్కర్ మీద పెట్టిన రైస్ అనేది గ్రెయిన్స్ లా ఉంటుంది. ఐ మీన్ బేబీకి ఆబ్వియస్లీ నమ్మలేదు, చూ చేయలేదు. ఏదున్నా మనం డైజెస్టెడ్ చూ ఆల్రెడీ అయిపోయిన ఫుడ్ లాంటిది ఇవ్వాలి. సో ఈ బయటనే ఉడకబెట్టిన రైస్ అనేది చాలా మ్యాషబుల్ ఉంటుంది, ఈజీగా ఇలా అనేసి పెట్టేయచ్చు. అదైతే బేబీ టంగ్ థ్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ హార్డ్ ఫుడ్ పెడితే బేబీ టంగ్ తో థ్రస్ట్ చేస్తుంది, బయటకు తోసేస్తుంది. సో క్యాలరీస్ వెళ్ళవు, మళ్ళీ అటు మదర్ కి టైం వేస్ట్,
ఆబ్వియస్లీ సిటీ లైఫ్లో టైం ఉండదు, ఉన్న కొంచెం టైంలోనే పెట్టేయాలి బేబీకి. సో బెటర్ మ్యాష్డ్ ఫుడ్డే పెట్టండి, అంటే బయటనే వండుకున్న ఫుడ్ పెట్టండి, నాట్ ఇన్ రైస్ కుక్కర్. ఎంతసేపు బేబీ తినేది చాలా తక్కువ, అంత బేబీ మందం సపరేట్గా కుక్ చేసేయండి. ఉగ్గు అయినా సరే, రైస్ అయినా సరే సపరేట్. అండ్ ఆల్సో ఫ్రూట్స్ కూడా 8 months లోపు మ్యాష్ చేసి ఇవ్వాలి. అంటే బనానా, యాపిల్ మోస్ట్లీ, పపాయ కూడా, ఆర్ మ్యాష్డ్ పొటాటో, ఇవన్నీ స్నాక్స్ రూపంలో. మీల్స్, ప్రాపర్ మీల్స్లో ఉగ్గు నేను చెప్పినట్టుగా దాల్, రైస్ అండ్ గీ వేసుకొని, ఈ స్నాక్స్ టైంలో మ్యాష్డ్ పొటాటో, బనానా ఏదైనా సరే చేతితోనే నలిపేసి పెట్టేయచ్చు. 8 months తర్వాత కొంచెం సాలిడ్ పెట్టుకోవచ్చు, అంటే బేబీకి అప్పుడు చూ చేయడం ఇష్టం ఉంటుంది, గమ్స్ హార్డ్ అయిపోయి షీ ఆర్ హీ విల్ ఎంజాయ్ అనమాట. సో ఆ టైంలో కొంచెం ఫ్రూట్స్ అనేవి కట్ చేసి పీసెస్లా ఇచ్చేయచ్చు. ముఖ్యంగా కొన్ని కొన్ని ఫాల్స్ పాయింట్స్ అనేవి పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ అంటే పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అనుకుంటాం. ఆ విలేజెస్ ఆ ప్లేసెస్ లో యూజువల్లీ వాళ్ళు ఆ విలేజ్ దాటి వెళ్ళి కన్సల్టేషన్ ప్రతిసారి తీసుకునేది లేకుండా గ్రాండ్ పేరెంట్స్ సజెషన్ కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో ఏమవుతుందంటే మీరు అన్నట్టు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కానీ లేకపోతే ఫైబర్ ఉండే విధంగా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ లో డ్రై ఫ్రూట్స్ అని ఇలా కొన్ని ఇవి చాలా వాల్యుబుల్, ఇవి చాలా బెస్ట్ అని చెప్పేసి తినిపించడానికి ట్రై చేస్తారు. 1 year లోపు ఎలాంటి ఫుడ్స్ తినొచ్చు, 1 year తర్వాత ఎలాంటి ఫుడ్స్ తినొచ్చు? ఓకే, గ్రాండ్ పేరెంట్స్ యూజువల్ ఏం చేస్తారు, 6 నెలలు అనే టైం పీరియడ్ అయితే ముందే పెట్టేస్తారు. ఎందుకు అంత లేట్, 4 monthsకే స్టార్ట్ చేద్దాం అనేది ఒకటి ఉంటుంది. అండ్ సమ్మర్ వచ్చిందంటే వాటర్ తాగిచ్చేద్దాం అని ఒకటి ఉంటుంది. అండ్ కొంతమందికి మిల్క్ బాగానే వస్తున్నాయి కదా, 6 నెలలకి ఎందుకు స్టార్ట్ చేయడం, ఒక 7-8 నెలలకు పెట్టుకుందాము అనుకుంటారు. సో ఇలా ఎర్లీగా స్టార్ట్ చేసిన ప్రాబ్లమే, లేట్గా స్టార్ట్ చేసిన ప్రాబ్లమే. సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది, మిల్క్ అనేది 70-80% వాటరే ఉంటుంది. సో మనం స్పెషల్గా మళ్ళీ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వాటర్ ఈజ్ 0 calories. బేబీకి వాటర్ తాగిపిస్తే కడుపు నిండిపోతుంది, క్యాలరీస్ రావు, గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఆల్సో బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫీడింగ్ ఎప్పుడైనా బేబీకి దాహం వేసినా ఎక్కువ ఫీడింగ్గా ఇవ్వండి. ఎక్కువ ఏడుస్తుంది, సమ్మర్లో ఇంకా ఎక్కువ నీడ్ అనిపిస్తుంది అంటే ఫీడింగే ఎక్కువ సార్లు ఇవ్వండి 6 నెలల వరకు. అండ్ 6 నెలలు దాటినాక కూడా ఇంకా ఫీడింగ్ కంటిన్యూ చేస్తే కడుపు నిండుతుంది, బట్ క్యాలరీస్ అనేవి సరిగ్గా రావు, ఫైబర్ ఉండదు బ్రెస్ట్ మిల్క్లో, ఐరన్ ఉండదు, సరిపడా ఏ న్యూట్రిషన్స్ కూడా ఆ బేబీకి అందవు. సో కంపల్సరీ 6 monthsకి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ డ్రై ఫ్రూట్స్, ఒకప్పుడు ఉన్నాయా డ్రై ఫ్రూట్స్, లేవు. ఇప్పుడు అది ఒకరు చేస్తున్నారు కదా అని అందరూ అదే అలవాటు చేస్తున్నారు. డ్రై ఈజ్ దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల ఆబ్వియస్లీ మనకే అరగదు ఎక్కువ తింటే. 365 days తినాల్సిన అవసరం లేదు మనకైనా సరే, ఎప్పుడో ఇయర్లీ 3 months, అట్లాంటిది బేబీకి ఎప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అరుగుదల కూడా 9 months తర్వాత స్టార్ట్ అవుతుంది. ఉగ్గులో కూడా యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు, మక్న అని, ఆల్ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, బట్ 9 నెలలు దాటాలి ఆ తర్వాతే. అండ్ ఆ 6 months తర్వాత స్టార్ట్ చేయాల్సిన ఫుడ్ ఉగ్గు ఈజ్ మెయిన్. బేబీకి కావాల్సిన న్యూట్రియన్స్, దట్ ఈస్ రైస్ విత్ దాల్. సెర్లాక్ అని బయట తెచ్చుకుంటారు కదా, అందులో చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది. సో డెఫినెట్లీ అవసరం లేదు బేబీకి. సాల్ట్, షుగర్, హనీ ఇవేవి 1 year లోపు పెట్టకూడదు, 0 requirement. సో అదే మనం ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి, బయట నుండి తెచ్చుకున్న ఫుడ్ జస్ట్ వాటర్ వేస్తే తినేలా అయిపోతుంది మెత్తిగా. సో దట్ ఈస్ ప్రాసెస్డ్ ఫుడ్. ఎప్పుడైనా ఇంట్లో అలా అవుతుందా? అవ్వదు కదా. సో ఉగ్గు అనేది మనం బాయిల్ చేసుకుంటే అవుతుంది. సో ఈ ఉగ్గు మెయిన్గా పెట్టుకోవాలి, ఒక 15 to 1 month స్టోర్ చేసుకునేలా పెట్టుకోవాలి. అండ్ స్నాక్స్ టైంలో ఫ్రూట్స్, బాయిల్డ్ పొటాటో, మ్యాష్ చేసిన పొటాటో, అండ్ బనానా, యాపిల్, పపాయ, ఎనీ కైండ్ ఆఫ్ స్వీట్ పొటాటో పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు స్నాక్స్ రూపంలో. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు బయట ఫుడ్స్ లో కొన్ని నేను అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చూసే దాంట్లో ఈ ఉగ్వర్డ్స్ వాటర్ అని ఎక్కువ వస్తూ ఉంటుంది. అది ఎంతవరకు మంచిది? అది అస్సలు మంచిదనే కాదు, వెరీ బ్యాడ్. ఒకప్పుడు ఏంటంటే కడుపు నొప్పి వస్తే అది పోసేవాళ్ళు. సో దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. బేబీకి మత్తు ఎక్కువ వచ్చేసి పడుకుంటారు. కడుపు నొప్పి తగ్గింది అనుకుంటాము, బట్ కడుపులో ఏం ప్రాబ్లం ఉందో, ఏదో ప్రాబ్లం ఉంటేనే ఏడుస్తారు. అయితే గ్యాస్ అయితే మనం మంచి బర్పింగ్ చేయాలి, గ్యాస్ రిలీజ్ చేయాలి. అండ్ సపోజ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కడుపులో, సర్జికల్ ప్రాబ్లమ్స్ అయినా మెడికల్ ప్రాబ్లమ్స్, అలాంటి ఏమైనా ఉంటే గుర్తు రాకుండా మనం గుర్తించలేము. అలా అది పొడిసేసి పడుకోబెట్టేస్తే మత్తులో ఆ ప్రాబ్లం తగ్గదు, బేబీ అప్పటి మందం పడుకుంటుంది. సో గ్రాండ్ పేరెంట్స్ అయినా హ్యాపీ ఫీల్ అవుతారు, అరే పడుకుంది, నిద్రపోతుంది, నిద్రపోతే చాలు హ్యాపీ అనుకుంటారు. బట్ ఒకప్పుడు అది ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో ఈ మధ్యలో ఏమైంది, బ్యాన్ చేశారనమాట, ప్రొటెస్ట్ అయ్యి బ్యాన్ చేస్తే ఆల్కహాల్ కంటెంట్ తగ్గించారు, బట్ షుగర్ కంటెంట్ పెంచారు. ఇప్పుడు తీయే ఉంటుంది, ఈవెన్ మనం టేస్ట్ చేసినా తీయే ఉంటుంది. సో బేబీకి మళ్ళీ రిలాక్సింగ్. డెక్స్ట్రోస్ అంటే ఈ షుగర్ అనేది బేబీకి పెయిన్ కిల్లర్ అనమాట.
వాళ్ళకి చాలా సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అగైన్ ఏ పెయిన్ ఉన్నా అది పోసేస్తే పడుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఫస్ట్ మనకు ప్రాబ్లం గుర్తించలేము, సెకండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ హ్యాంపర్ అవుతుంది. సో దాని బదులు అసలు ప్రాబ్లం ఏంటి అది మనమే ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. అదర్ దెన్ దట్ వుడ్ బర్డ్స్ ఎనీ కైండ్ ఆఫ్ బయట ప్రోడక్ట్ ఏం కొనొద్దు. అదర్ దెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బేబీకి ఏదున్నా మన ఇంట్లోనే చేసుకోవాలి. సో ముఖ్యంగా 6 months లోపు ఉగ్గు, అది కూడా 6 months కి ఎగ్జాక్ట్ 180 days కి. ఆ తర్వాత నుంచి కూడా తీసుకునే ఫుడ్స్ లో బయట ఫుడ్స్ కన్నా కూడా హోమ్ మేడ్ ఫుడ్స్, అది కూడా అరుగుదల ఉండే విధంగా ఫుడ్స్ తయారు చేసుకోవడం బెస్ట్. సో విన్నారు కదండి, ముఖ్యంగా చాలా వరకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మ్యామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మీరు ఇంకా ప్రాక్టికల్గా డైరెక్ట్గా మీ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, చిన్న పిల్లలప్పుడు వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనడానికి డైరెక్ట్గా మ్యామ్ని కన్సల్ట్ అవ్వచ్చు, డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. సో మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మంచి ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు. చాలా మంది పేరెంట్స్ ఇది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ చాలా అవేర్నెస్ ఇచ్చారు ఈ వీడియో ద్వారా. అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు మెడిస్టార్ హాస్పిటల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.